హాయ్ అండి అందరికీ. టెట్ పూర్తిగా క్వాలిఫై అవ్వని వాళ్ళ కోసం నేను ఈరోజు ముఖ్యమైన విషయం అనేది డిస్కస్ చేయబోతున్నానండి. అంటే ప్రీవియస్ టెట్ పేపర్స్ నుంచి చూసుకున్నట్లయితే టెట్ బిట్ అనేది టెట్ పేపర్లో బిట్ అనేది ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా వస్తుంది, ఏ టాపిక్స్ పైన మనం నిఘా ఉంచి ఏ టాపిక్స్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి అంటే టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అన్ని 30/30 తెచ్చుకునేలాగా అన్ని చాప్టర్స్ని మాత్రం తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనం ఏ చాప్టర్ని టెక్స్ట్ బుక్ నుండి చదవాలి, ఏ చాప్టర్ అనేది ఏ టాపిక్ అనేది మనకి బయట నుంచి వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే అంటే టెక్స్ట్ బుక్లో ఉంటూ మనకి బయట నుంచి కూడా కొన్ని వస్తాయి. చూడండి, ఫస్ట్ వన్ మీనింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీనింగ్ అనేది టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. మీనింగ్ అంటే అర్థం అనేది తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. సో ఇది చదవడం అనేది గ్లాజరీ, అంటే ప్రతి పాఠం వెనుక మనకి గ్లాజరీ ఉంటుంది కదండి, దాని నుంచి వస్తుంది. ఇది చదవడం అనేది కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, సో అది కష్టమైనది. నెక్స్ట్ వన్ సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు కూడా పాఠం వెనుక ఉంటాయండి, లేదా పాఠంలో ఉన్నటువంటివి కూడా మనకి లెసన్స్లో ఉన్నటువంటివి కూడా మనకి ఇవ్వచ్చు. అందువల్ల సినోనిమ్స్ కూడా కొంచెం కష్టం అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే యాంటోనిమ్స్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి, లేదా అవుట్ ఆఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అది కూడా మనకి కష్టం. నెక్స్ట్ వన్ స్పెల్లింగ్ కరెక్షన్ గురించి చూసుకున్నట్లయితే ఇది స్పెల్లింగ్ అంటే ఒక వర్డ్ ఇస్తాడు. వర్డ్ నుంచి మనం ఏంటంటే కరెక్షన్ చేయాలి. అక్కడ TION ఉందనుకోండి, SION వస్తుందా లేదా TIONే వస్తుందా, లేదా SON వస్తుందా, అలాంటిది ఉంటుందన్నమాట. అలాంటివి ఉంటాయి కాబట్టి మనం అది కరెక్షన్ అనేది చూసుకోవాలి. స్పెల్లింగ్ కరెక్షన్స్ అంటే ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ని కరెక్ట్గా కరెక్షన్ చేయడం. ఓకేనండి. నెక్స్ట్ వన్, అది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్డ్సే వస్తాయి, కాకపోతే మనం గెస్ చేయలేకపోవచ్చు. అది కూడా కొంచెం కష్టం. మనకి తెలిసినవే వస్తాయండి మోస్ట్ ఆఫ్ దాని గురించి అయితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రేజెస్ మనకు ఉన్నాయండి. ప్రతి పాఠం వెనకాల పాఠం మధ్యలో కూడా మనకి వెనక సైడు బాక్సులు పెట్టేసి ఉన్నాయి ఈ ఫ్రేజెస్. ఆ ఫ్రేజెస్ మనం టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే వస్తాయి, టెక్స్ట్ బుక్లో మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ప్రిఫిక్స్ అంటే ముందుగా యాడ్ అయ్యేవి, అంటే ఏదైనా ఒక వర్డ్కి ముందుగా యాడ్ అయ్యేదాన్ని ప్రిఫిక్స్ అంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అన్హ్యాపీ, ప్రిఫిక్స్కి ఎగ్జాంపుల్ అన్హ్యాపీ ఉందనుకోండి, హ్యాపీకి ముందు అనేది చేరింది, ముందుగా చేరేదాన్ని ప్రిఫిక్స్ అని, వెనకగా చేరేదాన్ని సఫిక్స్ అని అంటారు. సఫిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సఫిక్స్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే వండర్ఫుల్ అని ఉంటుందండి. వండర్ఫుల్ అనేది మనం చూసుకుంటే అక్కడ FUL ఫుల్ అనేది అది మనం యాడ్ చేసుకుంటాం, అది సఫిక్స్ అవుతుందన్నమాట. అదే బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఇలాంటివన్నీ మనం ఏదైతే వెనుకగా ఒక పదానికి వెనుకగా వచ్చి యాడ్ అయ్యేది సఫిక్స్ అవుతుంది, ముందుగా వచ్చి యాడ్ అయ్యేది ప్రిఫిక్స్ అవుతుంది. ఇలా మనం ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ప్రతి లెసన్ వెనకాల ఉన్నవి నేర్చుకోవాలి అంటే అన్నింటికీ లేవు, కొన్ని క్లాసుల్లో మాత్రమే ఉన్నాయి. 6th ఉన్నాయి అండ్ కొన్ని క్లాసెస్లో ఉన్నాయన్నమాట. 8th క్లాస్లో కూడా ఉన్నాయి కొన్ని. ఇలా ప్రిఫిక్స్ సఫిక్స్ అనేవి టెక్స్ట్ బుక్లో ఉన్న ముందు కంటెస్ట్గా పెట్టేయండి. నెక్స్ట్ అది అవుట్ ఆఫ్ కనుక ఇచ్చినట్లయినా, లేదా టెక్స్ట్ బుక్ లెసన్స్ లోపల నుంచి ఇచ్చినట్లయినా సరే మనం ఏం చేయలేము. ప్రతి లెసన్ వెనకాల ఉన్న మాత్రం తప్పనిసరిగా చేసేయండి. వీలైతే నేను మీకు అందిస్తాను, అది కూడా వీడియో అన్ని క్లాసెస్ది కలిపి ఒక దగ్గర ప్రిఫిక్స్ సఫిక్స్ ఇస్తాను. నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదండి. అంటే అది ఏ సెంటెన్సెస్ అని చెప్పేసి మనకి సెంటెన్సెస్ రకాలు ఉన్నాయి కదండి, వాటి నుంచి ఇస్తారనమాట. నెక్స్ట్ వన్ అంటే చాలా సెంటెన్సెస్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి, అందులో నుంచి ఏదైనా మనకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ సెంటెన్స్ కరెక్షన్ అనమాట. సెంటెన్స్ కరెక్షన్ అంటే టెన్స్ అనేది అందులో ఉంటుంది. సెంటెన్స్ కరెక్షన్ అంటే టెన్స్ అనేది ఉంటుంది. అంటే టెన్సెస్ నేర్చుకున్న వాళ్ళు సెంటెన్స్ కరెక్షన్ అనేది చేయగలుగుతారు. అక్కడ విల్ వస్తుందా, షల్ వస్తుందా, లేకపోతే వెబ్ ఫామ్ అనేది V2 వస్తుందా, V3 వస్తుందా, లేకపోతే ఐకి ఏమొస్తుంది, ఇలాంటివన్నీ కూడా టెన్సెస్ తెలిసిన వాళ్ళు అది
చేయగలుగుతారు. ఒక్కొక్కసారి అందులో మనకి పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ కూడా ఇవ్వచ్చు. అంటే బైక్ బదులుగా టూ వస్తుందని ఇలా అనమాట. సెంటెన్స్ మొత్తం వాక్యం మొత్తం కరెక్షన్ చేయడం అనమాట. అందులో ఉన్నటువంటి ఏదైనా రాంగ్ని కరెక్షన్ చేయడం. నెక్స్ట్ వన్ చూస్తే కంజంక్షన్స్ లేదా లింకర్స్. కంజంక్షన్స్ లేదా లింకర్స్ మనకి కంజంక్షన్స్ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవి అంటే అంటే బ్రాడ్లీ అయితే 2 టైప్స్. అందులో చాలా రకాలు ఉన్నాయండి కంజంక్షన్స్లో. మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో కాంపౌండ్ సెంటెన్సెస్లో మనకు వస్తాయి చూడండి. 2 మెయిన్ క్లాసెస్ని కలిపేటప్పుడు మనం కంజంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ కాంపౌండ్ సెంటెన్సెస్లో వస్తుంది కంజంక్షన్స్. ఇలా మనకి కంజంక్షన్స్, లింకర్స్ గురించి మనకు ఒక బిట్ అనేది ఇస్తారు. అది లింకరా లేకపోతే కంజంక్షనా అని చెప్పేసి. లింకర్స్ అంటే ఏంటి, కంజంక్షన్స్ అంటే ఏంటి, అది కూడా మీకు వీడియో అందిస్తాను. నెక్స్ట్ వన్ క్లాజ్. క్లాజ్ నుంచి మనకి డిఫైనింగ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ క్లాజు, నౌన్ క్లాజు, కండిషనల్ క్లాజు చూడండి 4 ఉన్నాయన్నమాట. ఈ 4 నుంచి కూడా మనకి ఎక్కువగా ఇస్తున్నారనమాట. క్లాజ్ మనకి ఆప్షన్స్లో కూడా ఈ 4 మెన్షన్ చేస్తున్నారు. అంటే డిఫైన్ అంటే తెలియాలి అండ్ నాన్ డిఫైన్ అంటే తెలియాలి. నెక్స్ట్ నౌన్ క్లాజ్కి ఇది దేన్ని బట్టి నౌన్ క్లాజ్ అనేది గుర్తించవచ్చు, లేదా కండిషనల్ క్లాజ్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా మనం క్లాజ్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో చూస్తే మనం ఏవేవి చెయ్యొచ్చు అంటే చూడండి, ప్రిఫిక్స్, సఫిక్స్ అనేవి టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటివన్నీ కూడా నేర్చేయండి. నెక్స్ట్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కొంతమంది చేయొచ్చు, చేయలేకపోవచ్చు. టెన్సెస్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ వర్బ్ ఫిల్ చేయడం. వర్బ్ ఫిల్ చేయడం కూడా టెన్సెస్కి చెందింది అనమాట. అందులో కరెక్ట్ వర్బ్ అనేది ఎలా వస్తుంది చూడండి. వర్బ్ ఫిల్ చేయడం కూడా మనకి టెన్సెస్కి సంబంధించే వస్తుంది. నెక్స్ట్ కంజంక్షన్స్, లింకర్స్ కూడా నేర్చొచ్చు, కానీ ఇది కొంచెం పెద్ద టాపిక్ అనమాట. కంజంక్షన్స్, లింకర్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్. కొంచెం కీవర్డ్స్ని బట్టి మనం అది గుర్తించవచ్చు. ఆ కీవర్డ్స్ని బట్టి కూడా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ వన్ ఆర్టికల్స్. కంజంక్షన్స్ కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం పెద్ద టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ వన్ లింకర్స్, ఆర్టికల్స్. నెక్స్ట్ మనకి ఆర్టికల్స్. ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు కదండి, ఏ ఎన్ ది అనేవి మనం ఎక్కడ యూజ్ చేయాలనేసి. మనకి ఎక్కువగా ది అనే కంజంక్షన్ నుంచి ఇస్తుంటారు, ది అనేటటువంటి ఆర్టికల్ నుంచి మనకి ఎక్కువ ఇస్తారనమాట. ది అనే ఆర్టికల్ నుంచి మనకి ఎక్కువగా ఇస్తుంటారు. నెక్స్ట్ వన్ ఎందుకంటే దా అనేది ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పేసి మనకి తెలియాలి కాబట్టి. నెక్స్ట్ దానికి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్స్ అనేవి అన్నోనేనండి. మ్యాక్సిమం అన్నోన్, మనం అది నేర్చలేం, కానీ కొన్ని మాత్రం నేర్చండి. ఇన్ను, ఎట్టు, ఆను, అప్పు, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అవి మాత్రం తప్పనిసరిగా మనకి ఎక్కువగా ఇన్ను, ఎట్ నుంచి మనకి ఎక్కువగా ఇస్తున్నారనమాట. అది చూసుకోండి. నెక్స్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి 3 టైప్స్. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మనకి చాలా ఈజీ అండి, ఇదేమి పెద్ద వింతేం కాదు, చాలా ఈజీ. నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇంపేరేటివ్ సెంటెన్సెస్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అనమాట. అందులో రిక్వెస్ట్ ఉందా, ఆర్డర్ ఉందా, కమాండ్ ఉందా అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇస్తారనమాట. దానిలో మనకి ప్లీజ్ ఉంటే రిక్వెస్ట్ అని ఇలా మనం గుర్తించి రాయాలి. ఎక్స్ప్రెషన్స్ అనేవి బిట్టిస్తున్నారు. నెక్స్ట్ వన్ టెన్స్, వెర్బ్ ఫిల్ చేయడం. టెన్స్కి సంబంధించిన వర్బ్ అనేది ఫిల్ చేయడం. అంటే టెన్సెస్ నేర్చుకుంటే మనకి 3 బిట్స్ వరకు మ్యాక్సిమం చేయవచ్చు. 4 బిట్స్, 3 to 4 బిట్స్ అనేవి మనం చేయవచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ట్యాగ్ నుంచి కూడా మనకి బిట్ అనేది వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ అనేది వెరీ వెరీ సింపుల్. దాని యొక్క రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేది మీరు ఒక పేపర్ పైన రాసుకోండి. ఆ రూల్స్ అనేవి అన్నీ కలిపి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి. అవన్నీ కలిపి మీరు ఒక దగ్గర ఒక పేపర్ పైన రాసుకున్నారనుకోండి, అది ఒక 2 days వరుస పెట్టి చూసారంటే ఏం లేదండి, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ టెన్స్ యొక్క వర్బ్ ఫామ్ ఫిల్ చేయడం కూడా సింపులేనండి, అదేం పెద్ద వింతేం కాదు. నెక్స్ట్ చూసుకుంటే చూడండి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఇది కూడా అదొక బాక్స్ లాగా మీరు నేర్చుకోండి. తర్వాత అది కొన్ని బిట్స్ అనేవి
మీరు ప్రాక్టీస్ చేశారంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. దానికి సంబంధించి వీడియో కూడా మేము అందిస్తాం. నెక్స్ట్ వన్ డిఎస్ ఐడిఎస్ ఆల్రెడీ మీకు నేను అందించానండి, కానీ ఎవరు కూడా దాన్ని మీరు చూడట్లేదు. అది 1 అవర్ వీడియో అయినప్పటికీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరిగింది. ఆ ప్రాక్టీస్ బిట్స్ చూడండి. మీరు చూసిన తర్వాత డిఎస్ ఐడిఎస్కి సంబంధించిన లాంగ్ వీడియో చూడండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. దాని నుంచి మీరు బిట్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అని ఏది ఇచ్చినా కానీ మీరు చేయాలనే ఉత్సాహంతో ముందుంటారనమాట. నెక్స్ట్ వన్ డిఎస్ ఐడిఎస్ కీవర్డ్స్ కూడా మనం చేసాము, ఎలా గుర్తుపెట్టేయచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వన్ కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి ఇది మనకి డిక్షనరీ ఆర్డర్ అంటాం. డిక్షనరీ ఆర్డర్లో మనం ఇవి పేర్చడం అనమాట. డిక్షనరీ ఆర్డర్లో మనం దాన్ని పెట్టడం. నెక్స్ట్ వన్ పంక్చుయేషన్ మార్క్స్ తెలుసు కదండి. క్వశ్చనార్థకం, అదే క్వశ్చన్ మార్కు అండ్ నెక్స్ట్ ఇంటరాగేటివ్ ఎక్స్క్లమేటరీకి వచ్చినటువంటి ఆశ్చర్యార్థకం, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనకి. ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్స్, కామా, ఫుల్ స్టాప్, ఇవన్నీ కూడా మనం వాటిని నేర్చుకోవాలి. వాటికి సంబంధించిన థియరీ కూడా, అంటే ఏ వాక్యాల వెనక అవి మనం పెడతాము అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ వెనక ప్రతి క్లాస్ వెనక కూడా కొన్ని క్లాసెస్ వెనక వాటిని మెన్షన్ చేయడం జరిగింది. అవి ఎక్కడున్నాయని చెప్పేసి మీరు ఒకసారి చూడండి పంక్చుయేషన్ మార్క్స్. నెక్స్ట్ వన్ వీలైతే నేను వీడియో చేస్తాను. పంక్చుయేషన్ మార్క్స్ కూడా మీరు చేసేయచ్చు. డిఎస్ ఐడిఎస్ కూడా వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ చూస్తే లెటర్ రైటింగ్ కూడా సింపుల్. లెటర్ రైటింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. అందులో ఏం పెద్దవి ఏమి ఉండవు. నెక్స్ట్ వన్ అన్నోన్ పారాగ్రాఫ్ ఇస్తారు, వాటి నుండి ఒక 3 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అన్నోన్ పారాగ్రాఫ్ ఇచ్చి వాటి నుండి మనకి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కొన్ని పేపర్స్ చూసుకున్నట్లయితే ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. ఏంటివి? డిక్షనరీ ఆర్డర్ అని ఆల్రెడీ మెన్షన్ చేసాం. ఏంటది? ఇగోండి సీక్వెన్స్, కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పేసి అన్నాం కదండి, అదే డిక్షనరీ ఆర్డర్. నెక్స్ట్ సీక్వెన్సింగ్, నెక్స్ట్ లింకర్స్, కంజంక్షన్స్ అని చెప్పుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి ఇస్తున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకోండి. ఓకేనండి. చాలా సింపుల్గా ఉన్నవన్నీ ముందు నేర్చేయండి. నెక్స్ట్ వన్ కొన్నింటిని మాత్రం వదలడం బెటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.